హాయ్ ఫ్రెండ్స్, మీ బరంపురం తెలుగమ్మాయి. ఈరోజు పల్లీలు చట్నీ చేద్దామా? ఏమేం పదార్థాలు కావాలో చూద్దాం. కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మినపప్పు, అల్లం, కరివేపాకు అన్నీ తీసుకున్నాను. పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు మన ఆప్షన్, ఎక్కువ వేసుకున్న అవుతుంది, తక్కువ వేసుకున్న అవుతుంది. నేనైతే కొంచెం వేసుకున్నాను. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తగినంత ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేశాను. ఈ ఫ్రై చేసిన మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. అది పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసి తాలింపు కూడా పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసి తాలింపు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసింది మిక్సీ చేద్దాం. ఇందులో చింతపండు, తగినంత చింతపండు, కొంచెం బెల్లం, తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుందాం. వాటర్ వేసుకుని మిక్సీ చేసుకుందాం. చట్నీ మిక్సీ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్